మేము సినిమాలో మిమ్మల్ని అలా చూసి మాకే చాలా సంతోషం, ఎంత బాగా చేశారు అంటే మాకు అలా అనిపించినప్పుడు మీరు చేసినప్పుడు కూడా మీరు చాలా ఎక్సైట్ అవుతూ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మీరు చాలా హోంవర్క్ చేసుకుని ఉంటారు కదా మీ మైండ్లో. సో దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ మానిటర్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇస్తాడు డైరెక్టర్ గారు, ప్రతి డైలాగ్ చెప్తారు. ఆయన కాళ్ళల్లో ఇలాగ మీరు బొగ్గులు తోస్తుంటారు రమేష్ గారు, ఆ కసి మీలో ఆ కసి పోకూడదురా అని చెప్తుంటారు. సో ఒక ఫేస్లో అంత సీరియస్లో వాడి కసి కనబడాలి, అట్ ద సేమ్ టైం వాడి హెల్ప్లెస్నెస్, వాడి ఫ్రస్ట్రేషన్ కనబడాలి. అది ఫైనల్కి వచ్చేసరికి అది కామెడీగా మారాలి, ఉండాలి. సో ఏ సమయానికి మనం ఏ మూడ్లోనో ఆడియన్ ఆ మూడ్కి రావాలి, ఆ మూడ్లోనే ఉండాలి ఆడియన్. అది మనం ఎంతో ప్రేమించి ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్కి ఫుల్ దాసోహమై మనం పనిచేస్తే తప్పితే అది రాదండి. ఆడియన్ మన మూడ్లోకి ఆర్టిస్ట్ మూడ్లోకి ఆడియన్ రావాలంటే ఆయన పట్టుకోవడమే. ఆయన చెప్పింది మనం బ్లైండ్గా గుర్రాలకి ఇటు కట్టినట్టు మనం చేయగలిగితేనే, అంటే నేను అనుకుంటున్నాను. దాన్ని ప్రేమించి ఎంజాయ్ చేసి నన్ను అంటారు గురుగారు, మా త్రివిక్రమ్ గారు కూడా, ముందు డైలాగ్ ఇస్తే నేను ఎంజాయ్ చేస్తాను, దాని తర్వాతే చెప్తాను. డైలాగ్ చెప్పేయాలి అని చెప్పలేను నేను. నాకు అది సంతోషం ఇవ్వాలి, చిన్న ముక్కైనా సంతోషం ఇస్తుంది. డైలాగ్లో అంత ఉంటుంది, బికాజ్ సినిమా డైలాగ్ ఈజ్ సో పవర్ఫుల్. సలీం జావేద్ గారు చెప్పినట్టు ఒకప్పుడు, ఇప్పుడు టెలిగ్రామ్ అనేది ఫిల్మ్ డైలాగ్ షుడ్ బి లైక్ ఎ పూర్ మ్యాన్స్ టెలిగ్రామ్. అంటే ప్రతి పైసాకి అప్పుడు ఒక అక్షరానికి ఇంత ఉండేది, అక్షరానికి ఎంత అన్నప్పుడు ఎంత షార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా మెసేజ్ పంపించవచ్చు ఎమర్జెన్సీలో, అదే ఫిల్మ్ డైలాగ్ అంటే. సో అన్ని వర్షన్స్ కట్ చేసి వాళ్ళ ఊహకు వచ్చిందని, వాళ్ళ పేపర్ మీద పెట్టిందని, ఇంకా ఏవో వచ్చేసిందాన్ని, ఇన్స్పైర్ అయింది, అన్ని కట్ చేసి ఇంత పెడతాం. ఆ ఎంత కరెక్ట్గా ఎసెన్స్ని మనం కన్వే చేస్తే ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్. వాళ్ళ అనుభవం ఉంటుంది, డైరెక్టర్ అనుభవం ఉంటుంది, ఎన్నో సినిమాల అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి హీరో పిక్చర్లో పడేటప్పుడు ఈ డైలాగ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందని అనుభవం ఉంటుంది. సో రావు రమేష్ నాలుగు చూసుంటారు, దాని అనుభవం ఇది ఎలా పలుకుతారని అనుభవం, ఇదన్నీ దాటి మనం ఒక హై ఇవ్వాలి ఆన్ స్క్రీన్. అదే డైరెక్టర్. మొదలే ఎదలో నీ ఊహలే, కదిలే నీ వైపుకి అడుగులే, అదిరే జతగా కుదిరే మన ఇద్దరి అల్లరే. భానుమతి నిన్ను చూసి